రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. కైలాసగిరి దిగువనున్న తిన్నేటి పార్క్ దగ్గర అయితే మనం ఉన్నాం, విశాఖపట్నం. ఈ బీచ్లో 2020 అక్టోబర్ 13వ తారీఖున తుఫానికి ఒక ఓడ అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది. అది మన అందరికీ తెలుసు. దాంట్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ పెడతామని అదని ఇదని చాలా చెప్పారు. చాలామంది గతంలోనే వెళ్ళి చూస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి చూస్తున్నారు. నేను గతంలో వచ్చాను కానీ పైనుంచి చూసి వెళ్ళిపోయినా, దగ్గరికి ఈసారి వెళ్దామని అయితే వెళ్ళాను. ఎందుకంటే చాలా చెప్పారు కదా, అసలు ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామని. ఓడ దగ్గరికి అయితే వచ్చాము. తెలుగులో ఓడ, ఇంగ్లీష్లో షిప్. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు వెళ్ళదు అని చెప్పాను అన్నారు. నేను ఒకవైపు ఏమో ఒడ్డు, ఇంకో వైపునేమో దట్టమైన రాళ్ళు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని ఎంత ట్రై చేసినా కూడా ఇది అవ్వదు అని చెప్పనైతే వాళ్ళైతే వదిలేశారు. అంటే ఓనర్ వదిలేశారు. ప్రభుత్వం ఇందులో ఉన్న ఫ్యూయల్ని అయితే తీసేశారు. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ అయితే భారీ మొత్తంలో అవుతుంది, అది నీటిలో కలుస్తాయని చెప్పని. ఎక్కడికైనా సరే మన కళాకారులు అయితే వదలరు. కాబట్టి అంటే చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గోడ కావచ్చు, ఏదైనా కావచ్చు, పేర్లు అయితే రాసేస్తారు కదా. మన ఈ షిప్ మీద కూడా గ్యాప్ లేకుండా శుభ్రంగా పేర్లు అయితే రాసేస్తారు. వెనక్కి అయితే వచ్చాము. ఇక ప్రొఫైలర్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత దానికి చుక్కా అని చెప్పని అంటాం మనం. ఈ వెనక నుంచి చూస్తున్నప్పుడు ఈ షిప్పు ఈ రకంగా అయితే ఉంది. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ షిప్ బరువు 3000 టన్నులు. కాబట్టి దీన్ని అసలు కదల్చలేని పరిస్థితి. లోపల నుంచి లాగి బయట నుంచి తోద్దామన్నా కూడా అయిన పరిస్థితి కాదు. కాబట్టి ఇది చూసారా, మనం అటువైపు ఇసుకుంది, ఇటువైపు మొత్తం రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది వెళ్ళలేదు. ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేస్తాము, పనులు స్టార్ట్ అవునాయి, ఓపెన్ అయినాయి అని చాలా రకాలుగా అయితే చెప్పారు. కానీ పనులు అయితే జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అటవీ శాఖ అనుమతులు కావాలన్నారు, ఇచ్చారు. తర్వాత ఇంకా వేరే అనుమతులు కూడా కావాలని చెప్పని ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంక ఎవరు ఏం చెప్పినా కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ షిప్ అయితే తుప్పుపట్టే పరిస్థితిలో ఉంది. వాళ్ళు అన్నట్టు రెస్టారెంట్ లాంటివి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఈ అలల తాకిడికి కాలక్రమేణా మెయింటెనెన్స్ లేదు కాబట్టి తుప్పుపట్టి స్క్రాప్కి అయితే అవుతుంది. కానీ స్క్రాప్ అయ్యింది అంటే దీని నుంచి చాలా పొల్యూషన్ అయితే సముద్రంలో కలవడం అయితే జరుగుతుంది. అందుకనే మన భారతదేశంలో షిప్పుల్ని విడగొట్టడానికి అనుమతి అయితే ఇవ్వరు. బంగ్లాదేశ్లో ఈ షిప్పుల్ని విడగొట్టేది అనేది, అంటే డిస్మాండిల్ చేసే పరిశ్రమ, పెద్ద పరిశ్రమ ఉంది. ఈ షిప్ కూడా బంగ్లాదేశ్కి చెందినదే. కానీ దీని ఓనర్ అయితే మేము దీన్ని తీసుకెళ్ళామని వదిలేశారు. మన విశాఖపట్నానికి చెందిన ఒక సంస్థ ఇన్సూరెన్స్ కంపెనీకి 1,25,00,000 చెల్లించి దీన్ని స్వాధీనం చేసుకుందని చెప్పని న్యూస్లో అయితే వచ్చింది. కానీ ఇక్కడ పనులు చూస్తే మాత్రం ఎటువంటి పనులు అయితే జరగట్లేదు. పైన అయితే ఒకళ్ళు సెక్యూరిటీ కింద ఉన్నారు. అది ప్రభుత్వం పెట్టిందా, ప్రైవేట్ సంస్థ పెట్టిందా అనేది నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఆ నిచ్చిన ఇవన్నీ లేడర్ని కూడా విరిగిపోయినాయి. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పైకి ఎక్కేద్దామన్న ఉత్సాహంలో ఉంటారు కాబట్టి దానికోసం సెక్యూరిటీని అయితే పెట్టడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఉపయోగంలోకి వస్తే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం. ఏమైనా కూడా మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ